అందరికీ నమస్కారం. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదవాలనుకునే విద్యార్థినులకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఏపీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల అడ్మిషన్లు 2026-27 గురించి. ఈ అడ్మిషన్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అవును, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థినులకు ఇది చాలా మంచి అవకాశం. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అడ్మిషన్లకు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు. పూర్తిగా మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముఖ్యమైన తేదీలు. ముందుగా ముఖ్యమైన తేదీలు తెలుసుకుందాం. మార్చి 12 దరఖాస్తుల ప్రారంభం. ఏప్రిల్ 1 దరఖాస్తుల చివరి తేదీ. ఏప్రిల్ 13 ఎంపికైన విద్యార్థినుల జాబితా విడుదల. ఏప్రిల్ 13 నుండి 17 వరకు ధృవపత్రాల పరిశీలన. ఈ అడ్మిషన్లు ఏ తరగతులకు ఉంటాయి? కేజీబీవీ పాఠశాలల్లో సాధారణంగా 6వ తరగతి, అలాగే కొన్ని పాఠశాలల్లో ఇంటర్మీడియట్ మరియు ఖాళీ సీట్లున్న తరగతులకు కూడా అడ్మిషన్లు ఇస్తారు. ఈ అడ్మిషన్లకు ఎవరు అర్హులు? ఈ పాఠశాలలు ముఖ్యంగా పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థినుల కోసం ఏర్పాటు చేశారు. అర్హులైనవారు పేద విద్యార్థినులు, అనాథలు, చదువు మానేసిన డ్రాపౌట్ విద్యార్థినులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థినులు. ఈ అడ్మిషన్లలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమిటి? 1. ఈ అడ్మిషన్లకు పరీక్ష లేదు. ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తారు. మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అప్లికేషన్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్లు అవసరం? అప్లికేషన్ కోసం ఈ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉండాలి. రైస్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, మార్కుల జాబితా లేదా చదువు సర్టిఫికెట్. ఈ అడ్మిషన్ల ప్రక్రియలో తల్లిదండ్రుల సహకారం కూడా చాలా ముఖ్యం. అవును, ఈ అడ్మిషన్ ప్రక్రియలో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సహకారం అందిస్తోంది. మీకు అప్లికేషన్ చేయడంలో ఏదైనా సహాయం కావాలంటే అప్లికేషన్ల కోసం సంప్రదించండి. జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఫోన్ నంబర్ 9640006015. కాబట్టి తల్లిదండ్రులు మరియు విద్యార్థినులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉచిత విద్యతో పాటు మంచి సౌకర్యాలు కూడా లభిస్తాయి. మరిన్ని విద్యా అవకాశాలు మరియు ముఖ్యమైన అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి. ధన్యవాదాలు.